గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నంబుల రాంబాబు గారు. ఈరోజు మనం స్వర్గీయ అమెరికా మాజీ అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్ గారు నిన్న మరణించారు. జిమ్మీ కార్టర్ గారు అమెరికా అధ్యక్షుల్లో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇటీవల వారు 100వ బర్త్డే జరుపుకున్నారు. సో జిమ్మీ కార్టర్ గారి కుటుంబ నేపథ్యంకి వస్తే, జిమ్మీ కార్టర్ గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి వ్యవసాయ పనులకు చేదోడు వాదోడుగా ఉండేవారు. అయితే ఆ తదనంతరం 1970 దశకంలో వారు తొలిసారిగా సెనేట్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అట్లానే జిమ్మీ కార్టర్ గారు చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారంటే, మానవ హక్కులనే మూలంగా, అంటే ఆ కంట్రీలో ఆటోక్రసీ విధానాన్ని నుంచి దూరంగా తీసుకొచ్చి అందరికీ పౌర హక్కులే రక్షిస్తూ మంచి అధ్యక్షుడిగా పరిపాలన తీసుకొచ్చాడు. అట్లానే ఆయన ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య చారిత్రక ఒప్పందంలో భాగంగా మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈ ఈజిప్ట్ ఇజ్రాయెల్ ఒప్పందం అనేది 1979లో జరిగింది. అలానే వీరు చాలా సంస్కరణవాదిగా కూడా పేరుపడ్డారు. జిమ్మీ కార్టర్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని కూడా వీరు సందర్శించారు. వీరు దాదాపు భారతదేశాన్ని సందర్శించిన 3వ అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ గారు చరిత్రలో ఉన్నారు. 1978లో జిమ్మీ కార్టర్ గారు కుటుంబంతో కలిసి, వారి భార్యతో కలిసి భారతదేశాన్ని సందర్శించడంతో పాటు భారత్ పార్లమెంటులో కూడా వీరు మాట్లాడాడు. అలానే జిమ్మీ కార్టర్ గారి తల్లి అయినటువంటి లిలియేషన్ పీస్ గారు భారతదేశంలో ఒక హెల్త్ వాలంటీర్గా కూడా పనిచేశారు. సో ఇట్లా జిమ్మీ కార్టర్ గారు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలతో పాల్గొనడంతో, పోటీ చేయడంతో పాటు వారు భారతదేశంలోకి సంబంధించిన చాలా ప్రో భారత్గా పనిచేశారు. సో ఎనీహౌ జిమ్మీ కార్టర్ గారికి మరొకసారి నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ.